నేను మీ కొరకే కాచి ఉన్నాను. నుండి ఒక్క శుభలేఖ వచ్చినది. అల్లుడు ఇంద్రపస్తము నుండి మనకు ఒక శుభ లేఖ వచ్చి ఉన్నది. ఇదిగో చూడు. నవకండ భూమండలాది మగుడు తడుగడి తనుగుని నిరంత నీరాజన్నాయి. సింధురాజ దుష్ట పర్వత సుందర భారత గురువులున్నాయి. పరరాజ మత సమ్మాన పీత భుజబల సముద్రులున్నాయి. అభిమాన ధనులున్నాయి. దుర్గని రీక్షుండనాయి. పెట్టనెత్తి వచ్చి ఒక్కడింప చాలా ప్రచండ ప్రతాప ప్రభావి వాసులకు నుర్కులు సదులు అగ్రజుండనాయి. దిగంత విశాంతి సత్యశోధితమై అభిమాన వలని బందీకృతమై ఇష్టవంతమై జగమ్మన పేరుని కన్నా చుక్కటి వంశంలో జన్మించి అనేక చోయిత సమాసమాముకు ఆ దినాదుడును కూడా ఆ పాండవంతుల నుంచి శుభలేఖయ అది ఏమో చక్కగా చదివి విన్నవించుము. సరే చదువుతాను, వినండు. రోషోది రాజమార్తండ రణది భారత సామ్రాజ్య చక్రవర్తి శ్రీ 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 యోగనాథులకు పాండురాజు కుమారులకు శుభలేఖ. సోదరా, మా తండ్రి గారి మనోవాంఛకై మేము ఈ రాజలోకమంతయు జయించి రాజసూయాగము చేయుచున్నాం. కావున మీరు చక్రవర్తి పరివార సమేతముగా వచ్చి మా యాగము జయప్రదము గావించాలని కోరుతున్నాం. అదేమో ఇట్లు పాండురాజు కుమారుడు పాండవులు గైకొనము తప్పగా చూడవలసినదే. విరాగి అయిన పాండురాజుకు తరాగినై కుల ప్రవర్తన తెచ్చిన పుంజికి నిర్మించిన పాండవులు అలమట పెట్టిన పాండవులు నిట్ట నిలవడ ధరించి వేస్తారన్న మోపనిలా రాసిన పాండవులు ఏకచక్రపురమైన విప్రవేశంతో ఇల్లు దివ్యమెత్తి పలుకుళ్ళెత్తిన పాండవులు అంచుకు దిగొంతుగా అంచుకులు పంచుగా 5గురు ఒకే కందుని పరిని వాడిన పాండవులు సంఖ్యలతో సలీము సంప్రాప్తించిన సులభమైనట్లు ఆ పితృదేవదయాల బుద్ధమైన ఇంద్రభక్తులతో నేను యాగకార్యము దురుగులటయా 7 నడిపరామును ఉన్న తమ తండ్రి గారిని యమలోకం నుండి స్వర్గలోకము చేర్పించట దీని ఆశ్చర్యం. ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము. ఆయనను ఉద్యమూలమైన స్వర్గ నరకాధిపతులైన 2 పాండవులు తమ్ములే కదా. అందులో జరిగినది అయ్యారే సకల రాజన్న లోకము సవాలినదులు సల్పావు. మాకు మారటగా సార్వభౌమత్వము సాధింపు కోరి పాండవుల దుష్ప్రయత్నమైంది. రాజుతో చాటు రాజు కావాలనేది దుష్టాంతరమైంది. కుతంత్రమతో కుచత పుణ్యతో చేయించిన ఈ రాజసూయాగము సాగరాదు. అవును సోదరా, మనం ఇంకా పాండవులను ఎంత మాత్రం తెచ్చిపోరాదు.
చాలు. ఏడు చతుర్యముల సమేతముగా పోయి యోగ భంగము, వైసమైద్యాంసము, ఓన్నముల వినాశము గావించుకున్న మహారాజా, నాకింత మంచి లేదు, మమత లేదు. ఆన తీయండి దాత, ఆన తీయండి. ఆ పాండవుల తలను నరికి ఈ పాదాల ముందు సమర్పించేదను కాక. అని గట్టిగా అనరాదు, వేరొక్కరు వినరాదు. నీవు పోనిచో అనిత్ర క్రోధముతో అసూయగ్రస్తుడై సుయోధనుడు రాజసు యాగానికి వెళ్ళలేదంటుంది వెరిలోకం. ఒకవేళ నువ్వు పోకపోయిన యాగమాగునది పోనిచో సజనులు మీది సమాధానముతో వచ్చినోరన్న మంచి పేరు మీకు దక్కుతుంది. ఎదిరి బలాన్ని బలగాన్ని కనిపెట్టి అదును తిప్పుతుంది. ఏదేలకు సార్వభౌముడు మానునీయుడు మంచివాడన్న కీర్తి నీవు దక్కించుకో. ఆ పైన పంచకు వంచన పొనులన్నిటి అయిన వాణ్ణి అమ్మతమ్ముణ్ణి నేనున్నానుగా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి. కనుక హిత పురోహిత భృత్యమాక సామంత దండ నాయక వారవలిత జలధానురిత నాటకల వినోద మనోహరం బాగు పరివారం శతరంగ బల సమేతులై శత సోదర సమంజీతులై శ్రీ 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 గాంధారి సుతాగ్రదుడు ఇంద్రపస్థపురానికి విజయము చేయవలసినది, రాజసూయాగము సందర్శించవలసినది. శభాష్ బాబా, చక్కగా చెప్పినవి. దుశ్శాసన, వెంటనే ప్రయాణ సన్నాసులు కావాలి.